హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈ రోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మజ్జిగ చారు. ముందుగా పెరుగుని నేను ఒక పావు లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను. దీన్ని ఉండలేమీ లేకుండా మంచిగా చిలికించి ఉంచుకోవాలి. అలాగే బెండకాయలు కూడా తీసుకొని నేను ఇక్కడ కడిగేసి ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇందులో నుంచి మనం పెరుగు తీసుకుందాము. ఒక బౌల్లో ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వరకు, దీనికి కొలత అంటూ ఏమీ లేదండి, చూసుకోవాలి అంతే. ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడు దీనికి ఉండలు ఏమీ లేకుండా మంచిగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఉండలు ఉండకూడదు. ఇలా చిలికించుకుంటే ఉండలు మొత్తం పోతాయి. మనకి ఎక్కడ కూడా ఉండలు అనేవి కనపడవు. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం ఒకటి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ కొంచెం నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనకు నూనె కూడా వేడైపోయిందండి. ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను. ఇవి ఇప్పుడు చిటపటం ఉంటున్నాయి కదా మిరపకాయలు. ఇప్పుడు మిరపకాయలు వేసాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకున్నాము. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ బెండకాయలన్నీ కూడా మనకు మాడిపోతాయి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మనకు బెండకాయలు మగ్గేలోపు నేను ఇక్కడ ఒక 4-5 ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇది కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పెరుగులో శనగపిండి కలిపేసి ఉంచుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులోనే ఇదే మజ్జిగలో కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకటేసారి పిండి వేసి కలిపితే మనం ఉండలుగా వస్తుంది, కలవదు. కాబట్టి కొంచెం పక్కన తీసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. చూడండి, మనకు బెండకాయలు కూడా కొంచెం వేగాయి, మంచి కలర్ కూడా కొంచెం వచ్చాయి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మజ్జిగ వేసుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము దంచి పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి జీలకర్ర, ఇది కూడా వేసుకుందాము. 1 స్పూన్ వరకు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనము తగినంత ఉప్పు వేసుకుందామండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇది ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక మరుగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించుకోవడమే అండి. చూడండి, ఈ విధంగా మనకి బెండకాయ మజ్జిగ చారు అనేది
ఉండాలి. మరి చిక్కగా అయితే కూడా అంత గట్టిగా అయిపోతుంది, అది అంత బాగుండదు టేస్ట్. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకుందాము. మీరేమైనా ఇందులో మీకు ఉప్పు పడితే ఒకసారి ఇలా వేసుకోవచ్చు, ఒకసారి కలిపేసుకొని దించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి, మనకు బెండకాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది చాలా రకాలుగా చేస్తారండి బెండకాయ మజ్జిగ చారు. కొందరు వేరే వేరే రకంగా చేస్తారు. ఇదైతే పాతకాలంలో పద్ధతిలో ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేశాను. సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. మనం ఇప్పుడు వేసవి కాలంలో ఎంత తింటే ఇది మంచిగా ఉంది, హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.